నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా రంజాన్ వేడుకలు, ఈద్గాల వద్ద ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. ముప్పిరితోటలో పౌర హక్కులు ప్రజా సంఘాల నేతల పర్యటన. పేదల కడుపు నింపడమే లక్ష్యం. సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. వేములవాడలో విప్ ఆది శ్రీనివాస్ పర్యటన. కలెక్టర్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణాలు, గ్రామాల్లోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ఈద్ ముబారక్ తెలిపారు. ప్రతి కుటుంబం ఉత్సాహంగా రంజాన్ వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. గోదావరికని, రామగుండం, ఎన్టీపీసీ ప్రాంతాల్లోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాలతో పాటు ఖబ్రస్థాన్ల అభివృద్ధికి 4 కోట్లు, షాదీఖానాకు 2 కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేసినట్టు తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. रामगुंडम के लिए आज तक मैं आप लोग सबसे फख्र से कह सकता हूं कि आप मेरे को आवाज बन के भिजाए। आज रामगुंडम की आवाज असेंबली में पहली बार एमएलए बनकर 4 बार असेंबली चढ़ा, 4 बार हर दिन बात करने की कोशिश करी, आवाज उठाई, हमारे तकलीफें बताई, हमारे तरक्की के लिए जो काम करना था वो करने के लिए आज लगभग 700 करोड़ रुपया आज यहाँ पर सैंक्शन करवाया। मैं गोदावरी खनी रामगुंडम कॉर्पोरेशन के लिए 300 करोड़, उधर बैरेज और रामगुंडम लिफ्ट के लिए, रोडों के लिए, पंचायत के साथ साथ इंटीग्रेटेड स्कूल 200 करोड़ से 80 करोड़ से आरएनबी रोड के साथ साथ रामगुंडम में ईदगाह के पास फ्लाईओवर के साथ साथ आज बना के डिसाइड करके आया। रामगुंडम में और एक 20 करोड़ रुपए देने के लिए आया। పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలు జరిగాయి. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రావణ్ కుమార్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సూర్యశ్యామ్, నాయకులు గొట్ట మహేష్, తిరుపతి మహేందర్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు నిర్వహించారు. పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకొని గ్రామస్థాయి వరకు ముస్లిం స్థానిక ఈద్గాలు, మసీదుల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ईद मुबारक पेश करता हूँ मैं यहाँ के एमएलए के नाते। यहाँ के सरकार के तरफ से
पूरे इंतजाम बेहतरीन तरफ से कराया गया है। पेंटा उर्दो यहाँ का पानी का इंतज़ाम, कूलर, छतर यहाँ और किले में भी करे, वैसे ही टी आर नगर में भी होने वाले हैं। गए से हफ्ते में 6 इफ्तार और ताम के साथ दिए। रायकल में टी आर नगर जहाँ गरीब लोग रहते हैं वहाँ भी जाके मैं कल हमारा उगादी ईद रहने के बावजूद भी शाम में 6:30 बजे वहाँ जाके वहाँ इफ्तार में बैठ के ताम शुरू करके आए थे। वैसे ही आज भी यहाँ सब हमारा बुजुर्गों को, नौजवान साथियों को, इमाम मुज़ाम को, मौल साहब को सब मिलने के आए। రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు. అనంతరం ఎస్ఐ అశోక్ ఈద్గా వద్దకు చేరుకొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకుండ, మొగిలిపోలం, పోలంపల్లి గ్రామాల్లో రంజాన్ వేడుకలు జరిగాయి. ముస్లిం మత పెద్దలు, యువకులు మసీదులలో ప్రార్థనలు చేసి అలై బలై తీసుకున్నారు. పార్లమెంటులో వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా బిల్లు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ప్రార్థనలు చేసినట్టు పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో రంజాన్ వేడుకలు జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయాన్నే కొత్త బట్టలు ధరించి శివారులోని ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షులు సదయ్య ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ ఉప సర్పంచ్ కరుణాకర్, మదీనా కమిటీ అధ్యక్షులు గోరమియ్య, ఉపాధ్యక్షులు రహీం తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ప్రపంచవ్యాప్తంగా కూడా సర్వ మానవాళి, ప్రతి జీవి కూడా ఆరోగ్యంగా, మంచిగా, ఇంకొకరికి ఉపయోగపడే విధంగా 30 రోజులుగా ప్రతిరోజు ఉపవాస దీక్షలో పాల్గొని సర్వ మతాలకు అతీతంగా, విభిన్న కులాలకు అతీతంగా, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని కులాల సముదాయమే ఈ సర్వ మానవాళి మనుగడ కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మీరు 30 రోజులు ఉపవాస దీక్షలో పాల్గొని ఈరోజు మరి అదేవిధంగా ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఎందులోనైనా సాటి మనిషికి సాయం చేయాలనే ఒక గ్రంథంలో రాసి ఉంటుంది తప్పకుండా. అందులో మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సాయం చేయాలని ఒక ఆలోచన. ఏది ఏమైనా మంచితో సంపాదించింది 10 మందికి పెడితేనే అది మంచి జరుగుతుంది. ఎక్కడో మోసం చేసి, ఎక్కడో దోసుకొచ్చి అది మనకు పెడితే మనం తింటాం కావచ్చు, కానీ అవతలి వాడు ఏడ్చే రోజు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రంలో జరిగిన వేడుకలకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేన్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మజీద్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ను సన్మానించారు. हर चीज का मैशत का दारो मदार है। अगर आपकी मैशत सुधरेगी तो आपके घर में खुशहाली आएंगी, आपके बच्चों को पढ़ाएंगे, आपके शादी वगैरह के लिए आसानी होगी। इसलिए उस चीज के ऊपर ध्यान दीजिए। हमारे लोग नौजवान बाहर घूमते हैं, मोबाइल का, टेक्नोलॉजी का, कंप्यूटर का इस्तेमाल करते हैं, लेकिन ये एप्लीकेशन डालने में अपनी महारत बताइए। आप जो हमारे पास जो लोग जिसको पता नहीं है
जो लोग नहीं जानते हैं, जो मोबाइल पे गवर्नमेंट के स्कीम्स को नहीं जानते, हमारे गरीब लोग हैं, उनके पास जाके आप बोलिए, नौजवान है तो उनको बोल के। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. సిఐ మొగలి ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, రైమతుల్లా హుస్సేన్, అన్వర్, యాకూబ్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. बहुत खुशी का दिन है। ईद की नमाज पढ़े हैं सब मिल कर के और सबको ये ईदगाह पे से मुबारकबाद देते हैं कि अपने अपने घरों में जाके आज का ईद का दिन खुशियों से खुशी मनाइए। और हमारे सभी हजरात को, अभी हमारे मुकामी हिंदू भाइयों को और मुसलमान भाइयों को सबको गंगा जमुना की तहजीब की तरह हम सबके साथ में मिलजुल कर రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు ఈద్గా వద్దకు చేరుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి అజీం, జాకీర్, నజీర్, బాబు, సలీం, హైమద్ నాయకులు, పులి సత్యంగౌడ్, శ్రీనివాస్, పెంటయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంజాన్ సందడి నెలకొంది. ఉదయాన్నే ఈద్గాల వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టౌన్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే విజయరమణారావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా పండుగ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మీకు ప్రధానంగా 5 డిమాండ్లు మేము ముందు ఉంచుతా ఉన్నాం. ఒకటి మా కబ్రస్థాన్, రెండోది పెద్దపల్లి డిపో, మూడోది బైపాస్, నాలుగోది ఉర్దూ హిందీ మీడియం కాలేజు, దాంతోపాటు షాదీఖానా. ఇవి 5 కంపల్సరీ మీరు చేయాలి. మరి మీరు చేయాలని చెప్పి మాట ఇస్తే మరి మా పని మేము చేస్తామని చెప్పి మరి సోదరుడు జావేద్ భాయ్ దగ్గర ఇంట్లో కూర్చొని మరి పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా నాతో మాట్లాడడం జరిగింది. మరి వారు అడిగినట్టు అది వారి ఒక్కరి కోసమే అడగలే, ఇలా బస్ డిపో అయినా బైపాస్ అయినా అన్ని వర్గాల ప్రజలకు అది అవసరం ఉన్నది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా మా ముస్లిం సోదరులకు, సోదరిమణులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి పండుగ చాలా గొప్ప పండుగ మా ముస్లిం సోదరులందరికీ. రంజాన్ మాసం అంటేనే ఒక పవిత్రమైన మాసం. ఈ మాసం అంతా కూడా ముస్లిం సోదరులు అత్యంత నిష్ఠతో ఉపవాస దీక్షలు కొనసాగించి ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. మరి వారికి అల్లా ప్రజలందరికీ శాంతిని, సౌభాతృత్వాన్ని, ప్రేమను, సమాధానాన్ని ఇవ్వాలని, ప్రజలందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని ఆ అల్లాను వేడుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు వేరువేరుగా పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, కరుణ, శాంతి, ప్రేమ, సామరస్యాన్ని చాటే రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముస్లిం సోదరులకు సూచించారు. ప్రతి ఏటా రంజాన్ పండుగ పర్వదిన సందర్భంగా ఒక మాసం రోజులు పవిత్ర రోజులుగా రోజా ఉంటూ అందరూ బాగుండాలని, లోక కళ్యాణం జరగాలని, తమ ఇంటి కుటుంబ సభ్యులు, తమ గ్రామము, తమ పట్టణం కూడా బాగుండాలని చెప్పని ఆ అల్లాను ప్రార్థించేటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా
రంజాన్ వేడుకలు జరుపుకున్నప్పుడు దేశంలో కూడా ఈ రంజాన్ వేడుకల సందర్భంలో ప్రభుత్వం పక్షాన్ని అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం, ప్రభుత్వం పక్షాన్ని ఇఫ్తార్ విందులు ఇవ్వడము, ఈ నెల రోజులు కూడా మీరైతే పవిత్ర మాసంలో చేసినటువంటి ప్రార్థనలన్నీ ఫలించాలని నేను కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా అల్లాను వేడుకుంటూ భగవంతుని ఈ సందర్భంగా. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ముస్లింలు ఈద్గాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పార్టీలకు అతీతంగా తాజా మాజీ ప్రజా ప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొని అలయబలై తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫోన్ ద్వారా ఇక్కడి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎల్లిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో పౌర హక్కులు ప్రజా సంఘాల నాయకులు పర్యటించారు. ఇటీవల జరిగిన పరువు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మృతుడి తల్లిదండ్రులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్య జరిగి 5 రోజులు గడిచినా ఏ అధికారి కూడా సాయి కుమార్ గౌడ్ కుటుంబం వైపు కన్నెత్తి చూడకపోవడం బాధాకరమన్నారు. ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. హత్యకు కుట్రపడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది హత్య అని అనుకున్నాం, కానీ ఇది కులాన్ని అబ్బాయి వేరే కులం అని చెప్పి వ్యతిరేకంతో చేసిన హత్యగా మేము భావిస్తలేం. కానీ ఇష్టపడిన ఒక ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇష్టపడి 2 కుటుంబాల మధ్యలో కూడా ఇష్టాలుండి ఊరంతా కూడా ఉన్న సందర్భంలో ఒక కుట్రతోటి అమ్మాయి తరపున తండ్రిని ప్రేరేపించి అమ్మాయి తల్లి తన భర్తను ప్రేరేపించి జరిగిన హత్య. మేమేమంటున్నామంటే ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గ్రామంలో మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా ఉంటుంది, గ్రామ పోలీసు ఉంటాడు, లేదా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, అట్లాగే మీ గ్రామ ప్రజా ప్రతినిధులు ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరు హత్యలు కావచ్చు, ఈ కులాంతర మతాంతర ప్రేమల వెనుక హత్యల వెనుక ప్రధాన కారణం ఏంటంటే అందరికీ అన్ని విషయాలు తెలిసినా కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోస్ట్ మార్టం చేసిన విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది. మేము తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదటి డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి హత్యలు ప్రేమ పెళ్లిళ్ళ పేరు మీద కావచ్చు, లేదా తమకు ఇష్టం మేరకు బతుకుదామనుకున్న ఆ వ్యవహారంలో ఏ హత్య కూడా జరగడానికి వీల్లేదు. ప్రభుత్వం స్పందించాలి. 20 సంవత్సరాలు పూర్తి అయింది. ఆ బర్త్డే రోజే వీళ్ళు పెళ్లి ఆడ చేసుకుంటారు అని పెళ్లి చేసుకుంటే హరీష్ అన్న వారికి మరియు అక్కడ ఉన్న ఆ అమ్మాయి కావ్య వల్ల తల్లికి ఇద్దరికి సంబంధాలు దూరం అవుతాయి గనుకనే ఈ కుట్రతోటి అలా కావ్య వాళ్ళ తండ్రి ఒక తాగుబోతు అతన్ని ప్రేరేపించి ఈ హత్య చేయించినట్టుగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఇప్పటికైనా కానీ జ్యుడిషియల్ దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హత్యలన్నవి దానికి కొందరు వెనక ఉండి ప్రేరేపిస్తారు, దాన్ని బహిర్గతం చేయాలన్నదే దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున మేము కోరుకుంటున్నాం. అతి ముఖ్యంగా పోలీస్ అధికారులు అన్న వాళ్ళు గంజాయి బ్యాచ్లను గుర్తించకపోవడం, మరి ఇంతకుముందు 2 మాటల దాడి జరిగితే ఆ 2 మాటల దాడిని కూడా గుర్తించకుండా ఇవాళ అబ్బాయి చావుకు కారకులు కూడా పోలీస్ అధికారులు కూడా అని మేము భావిస్తున్నాం. వెంటనే ఏ అమ్మాయి వాళ్ళ తల్లి తర్వాత మేమని పట్టుకున్నారు, కానీ దాని వెనక ప్రేరేపించే అసలు వాడిని పట్టుకోలేకపోయారు. ఇప్పటికైనా కానీ వాళ్ళకి ఎవిడెన్స్ కావాలంటే హరీష్ విత్ ఆ అమ్మాయి కావ్య వల్ల తల్లి యొక్క ఫోన్ను ట్రాపింగ్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసిరో ఎన్నిసార్లు చేసిరో అవి ఉట్టిగా కనబడతాయి. ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని చౌకధరల దుకాణంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీ చౌకదారుల దుకాణంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీధరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని, ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఎస్ఓ రాములు, ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
సంవత్సర కాలం గడిచింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం. ఇది ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అనేక నిర్ణయాల భాగంలో మేము ఆ రోజు చెప్పినాం, మేనిఫెస్టోలో ఇది కూడా పెట్టినాం. సన్న బియ్యం తప్పకుండా ఇస్తాం, పేదవారికి పూర్తి స్థాయిలో రేషన్ షాపుల ద్వారానే సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. మా సోదరులు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం దాన్ని దిద్దుబాట్లు పెడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మేము ఒక పక్షాన ఈరోజు సన్న బియ్యం సంబంధించి మా ఆర్డీఓ గారు చెప్పిండ్రు, స్పష్టంగా మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పిండ్రు, మీ శాసన సభ్యులు కూడా ఎందుకు సన్న బియ్యాన్ని పేదవారికి అందజేస్తున్నామని చెప్పారు. వ్యాప్తంగా ఒక మాఫియా ఉంటుండే. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల సన్నబియ్యాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కుమారస్వామితో పాటు అధికారులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. రేషన్ షాపులో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. పోయిన గవర్నమెంట్ లో నానా ఇబ్బందులు పడ్డారు. వారి ఉపాధి లేకుండా పోయింది. అయినా కూడా పేదలకు సాయం చేసే దృష్ట్యా నయా పైసా ఆమ్దాని లేకుండా పని చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇలా దొడ్డు బియ్యం ఇస్తే ఎందుకు పనికి వస్తలేదన్నా, మా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళే వేరే వాళ్ళు కొనుక్కొని బయటికి తీసుకుపోతా ఉన్నారు. పేద వాళ్ళకి తినడానికి అన్నం ఏమంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ఒక ఆలోచన చేశారు. సన్న బియ్యం మా మాకాలి స్వామి చెప్తా ఉన్నాడు, సన్న బియ్యం పడితే ప్రతి పేదవాడు సంతోషంగా వండుకొని తింటారన్నా. కానీ పెద్ద పెద్ద వ్యాపారులు ఇవ్వాలని బాధపడతారు. మన మీద అంటారు. ఎవరు బాధపడరు స్వామి, వాళ్ళకు కూడా ఇంకా ఫైన్ రైస్ అమ్ముకునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని నడుస్తూనే ఉంటది. ఇక్కడ సన్న బియ్యం 10,500 కోట్లు, 10,500 కోట్లు ఈ రాష్ట్రానికి భారం పడుతుంది. యువమిత్రులారా జాగ్రత్తగా వింటా ఉన్నారు మీరు. 10,500 కోట్ల రూపాయలు భారం పడతా ఉన్నా సరే ప్రజలు, విక్రేతలకు సౌకర్యంగా ఉండేలా వీధి విక్రయ మార్కెట్ జోన్ నిర్మాణాలు చేపడుతున్నట్టు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 80 లక్షల నిధులతో చేపట్టిన మార్కెట్ జోన్ పనులతో పాటు 56,50,000 వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరగాయల మార్కెట్లో 80 లక్షలతో 68 కూరగాయల స్టాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలతో పాటు భక్తులు సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న 3వ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. భూసేకరణకు 6 కోట్ల నిధులు కేటాయించి పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సెస్ డైరెక్టర్ ఉమా, పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జిల్లా కేంద్రానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు 29 లక్షల విలువగల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో త్వరలో క్రిటికల్ కెరీర్ యూనిట్ సైతం ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఇందిరమ్మ కాలనీ జగిత్యాలలో కలపడం కోసం క్యాబినెట్, అసెంబ్లీ ఆమోదం, గవర్నర్ ఆమోదం కూడా లభించినట్టు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తారన్నారు. మోర్లు అండర్ గ్రౌండ్ చేయాలి, కనబడకుండా చేయాలి, కరీంనగర్ లెక్క అని చెప్పి ఆలోచన చేసి రాజకీయాలను పక్కన పెట్టి ఎంపీ గారు, బీజేపీ గారు బాగా రిజర్వ్ చేసిన ఢిల్లీ మంత్రిని 2 సార్లు కలిసి ఇప్పటికి ఒకసారి హైదరాబాద్ ఎంపీ యాత్ర చేసిన, ఒకసారి కరీంనగర్లో బండి సంజయ్ గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారితో మన కరీంనగర్ అంతా కూడా కలిసి
ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ మన నాయకులకు తెలియాలి. ఎస్కే కన్సల్టెన్సీ గారు రంగారెడ్డి గారు ఆ నేతృత్వంలో మన వరుణ్ రవి వాళ్ళు పనిచేసి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ 304 కోట్లతో తయారు చేశారు. నేను ఇంద్రమ్మ కాలనీ కూడా యాడ్ చేయాలని చెప్పిన అప్పటికి లేకుండే అది కూడా చేస్తే దాదాపు 350 కోట్లతోటి ప్రతిపాదన తయారు చేసుకొని రేపు 2వ తారీఖున ఢిల్లీ పోతున్నాం. 4వ తారీఖు 11 గంటలకు గౌరవ ఎంపీ గారు అసెంబ్లీ పార్లమెంట్లో గౌరవ ఎంపీ అరవింద్ గారు పార్లమెంట్లో వెళ్ళి అక్కడ అధికారులు అపాయింట్మెంట్ తీసుకున్నారమ్మని చెప్పారు. మన నిజామాబాద్ ఎమ్మెల్యే కూడా చెప్పినట్ట గుప్తకు ఆ ఎమ్మెల్యే సార్ ఇట్లా కింద అన్ని తీసుకుని వస్తాడు నువ్వు కూడా రాసి చెప్పినట్ట నిజామాబాద్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్న విషయాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు లీవులో ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. భక్తుల ఇబ్బందులపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గత రాత్రి స్వామివార్లను గజవాహనంపై ఊరేగించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. భారీ సంఖ్యలో భక్తులు రాజన్న ఆలయానికి తరలిరావడంతో అభిషేక పూజలను రద్దు చేశారు. కోడెముక్కు చెల్లించుకునే భక్తులు కోడె టికెట్ క్యూలైన్లలో సుమారు 3 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు వాహనాలతో ఆలయ గుడిచెరువు పార్కింగ్ స్థలం భక్తులతో కిటకిటలాడింది. ఈవో వినోద్ రెడ్డి లీవులో ఉండడం, ఇన్ఛార్జికి బాధ్యతలు అప్పగించడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భక్తులు వాపోయారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రద్దీ కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఏఈఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల కోసం ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు ఒక్కరూ విధులకు హాజరు కాలేదన్నారు. ఈవో విధులలో లేకపోగా మరొకరికి కూడా బాధ్యతలు అప్పగించలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, చందు, మహేష్, వెంకటేశం ఉన్నారు. ఏదైతే భక్తులు వేలాది లక్షలాదిగా వస్తున్నటువంటి భక్తులకు కనీస సౌకర్యాలు లేవని చెప్పి ఆ భక్తుల నుండి మా చుట్టాలు ఫోన్ చేసి 2-3 గంటలైనా లైన్లు కదులుతలేవని చెప్తే వెంటనే మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్ నాయకులంతా కలిసి మరి ఈవో ఆఫీస్ దగ్గరికి సమస్య దృష్టికి తీసుకుపోదానికి వస్తే ఈవో గారు లీవు, 4 ఏఈఓ గారు ఉంటే 4 ఏఈఓలలో ఒక్కరే ఏఈఓ గారు ఉన్నారు. మరి మిగతా సిబ్బంది కూడా లేరు. ఇలా విఐపీలకు వందలం ఇస్తూ మరి సామాన్య భక్తులకు మరి వాళ్ళని 3-4 గంటల నుంచి ఆపుతున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. మరి విఐపీ దర్శనాలతో పాటు సామాన్య భక్తులకు కూడా దర్శనాలు కల్పించిన బాధ్యత ఈ అధికారుల మీద ఉంది. కానీ ఇంత పెద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వస్తే ఈవో గారు లీవు, ఏఈఓ లీవు, ఒక్క అధికారి లేడు. కనీసం మరి 2-3 గంటల్లో క్యూ లైన్లు ఉంటే అలా వాటర్ కూడా లేవని చెప్పి భక్తులు చెప్తున్నారు. వేల దూరం చేస్తే మరి ఇక్కడ కనీసమైన వసతులు మరి చలువ పందిలు కానీ మరి కనీసమైన నీటి వసతి కానీ మరి ఎండాకాలం వచ్చింది. మరి ఎండాకాలంలో వచ్చినప్పుడు కనీసమైన నీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేయడం దుర్మార్గం. అదేవిధంగా మరి ఇక్కడటువంటి స్థానిక అధికారులను అడిగితే మరి ఈవో గారు లీవులు అంటారు. మరి ఏఈఓ గారు 4 ఉంటే 4లో ఒక్కరే ఉన్నారు. మరి ఇంకా మిగతా సిబ్బంది ఎక్కడికి పోయారంటే పండుగ వచ్చింది మరి పండుగకు వాళ్ళ ఇంటికి పోయారని చెప్పి చెప్పడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గత రాత్రి స్వామివార్లను గజవాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారితో పాటు శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజవాహనం పెద్ద సేవపై ఉత్సవమూర్తులను ఆసనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. స్పాట్
ఎల్లంపల్లి వయా నందిమేడారం టు మిడ్మానేరుకు గోదావరి జలాలను తరలిస్తున్నారు. నంది పంప్ హౌజ్లోని ఒక్క మోటార్ ద్వారా 5 టీఎంసీల నీటిని మిడ్మానేరు జలాశయానికి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల సరిహద్దులను కలుపుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 10.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో ఏమీ లేనప్పటికీ 4013 క్యూసెక్ల నీటిని బయటకు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి నుండి 3150 క్యూసెక్ల గోదావరి జలాలను నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీలోని నంది పంప్ హౌజ్లో ఉన్న 2వ నెంబర్ బాహుబలి మోటార్ ద్వారా నీరు తరలిస్తున్నారు. నంది రిజర్వాయర్కు పక్కనే ఉన్న కాళేశ్వరం 7వ ప్యాకేజీలోని 2 జంట సొరంగ మార్గాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌజ్కు నీటి తరలింపు జరుగుతుంది. గాయత్రి పంప్ హౌజ్లోని మరో బాహుబలి మోటార్ ద్వారా మిడ్మానేరు జలాశయంలోని గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని ఈఈ నూనె శ్రీధర్ తెలిపారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటలోని కొండమైసమ్మ జాతర మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామస్తులంతా కలిసి బోనాలు తీసి అమ్మవారిని మొక్కులు చెల్లించుకున్నారని, ఏటా ఈ జాతర మహోత్సవం నిర్వహించడం శుభదాయకమని తెలిపారు. అమ్మవారి దయతో పాడి పంటలు బాగా పండి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మొక్కులు చెల్లించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రావుపేట మండల కేంద్రంలో ప్రతి ఏటా కొండ మైసమ్మ తల్లికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, ఈ గ్రామాన్ని కాపాడు తల్లని, ఈ గ్రామాన్ని సురక్షితంగా ఉంచు తల్లని, ఈ గ్రామానికి ఎలాంటి కీడు రాకుండా చూడు తల్లని, పంటలన్నీ కూడా సజావుగా ఇంటికి చేరేలా చూడమని, అందరూ కూడా ఆయుర్వేదంతో నష్టంతో ఉండాలని చెప్పని ఆ అమ్మవారిని వేడుకునే పండుగ. సనాతన నుంచి కూడా మన తాత ముత్తాతల నుంచి కూడా గ్రామ దేవతలకు ప్రతి ఏటా కూడా జాతర ద్వారా, బోనాల ద్వారా ఇతరత్ర అమ్మవారిని మొక్కి సుభిక్షంగా ఉంచు ప్రజలందరినీ కూడా అని చెప్పని వేడుకునేటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ కోనరావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్దలందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా జరపడం ఆనందదాయకము, శుభదాయకము. పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరికని సీఎం కార్యాలయం సమీపంలో బూడిద లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ మంచిర్యాల జిల్లా జైపూర్ నుంచి కర్ణాటకకు బూడిద లోడుతో వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ రూరల్ తహసీల్దార్ ఆఫీసుల్లో పలు రకాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ ఎర్రర్తో సర్టిఫికెట్ల మంజూరులో జాప్యం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి యువత నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. తాజాగా మార్చి 28వ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ రూరల్ మండలాల నుంచి యువత పెద్ద ఎత్తున మీ సేవా కేంద్రాల్లో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకున్నారు. అయితే తహసీల్దార్ కార్యాలయాల్లో మాత్రం సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా సర్టిఫికెట్లు త్వరగా ఆన్లైన్ చేసి తమకు అందేలా చూడాలని యువకులు కోరుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రాజీవ్ యువ వికాసం అనే పథకం కొత్తగా ఏదైతే తీసుకొచ్చిందో దాని గురించి యువకులంతా కలిసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అప్లై చేసుకుంటూ ఆఫీసుల చుట్టూ చాలా వరకు తిరుగుతున్నారు. ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చేసినాక ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప అప్లికేషన్లు మాత్రం రావట్లేదు. ఒక్కొక్క అప్లికేషన్ చేయాలి అంటే 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. దీని గురించి ప్రభుత్వమే కానీ అధికారులే కానీ తక్షణమే దీని గురించి చర్య తీసుకొని ఇక్కడ ఉన్న యువకులందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంతేకాకుండా క్యాస్ట్లు ఇన్కమ్లు తొందరగా వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఈ టైం కూడా ఈ ఏదైతే రాజీవ్ యువ వికాసం అనే పథకం గడువు ముగియడానికి టైం దగ్గర పడ్డది కాబట్టి దీనికి మళ్ళీ టైం అనేది పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే అంగడికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వ్యాపారులు తరలివస్తారని తెలిపారు. వేసవి దృష్ట్యా బాటసార్ల దాహం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ బాధ్యులు తుమ్మ రాజ్ కుమార్, కోశాధికారి వెంకటేశం, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నిశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క చలివేంద్రము ఎండాకాలం ముగిసే వర్షాలు పడే వరకు ప్రతి సోమవారం నాడు ఇదే ఆవరణలో ఇక్కడే చల్లటి మంచినీళ్ళు, ఏదో మామూలుగా వేడివేడి నీళ్ళు కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లు అందరికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న సంతను మనం గమనించినట్టు ఏదుంటే ప్రతి ఒక్క ఈ రైతులకు ఈ వ్యాపారం చేసుకునే రోడ్ల మీద పెట్టుకుంటున్నారు. వీళ్ళకు సరైన సదుపాయం లేదు. ఇక్కడ మన వెనకాలనే టెలిఫోన్ భవన్, పక్కనే మన గ్రౌండ్ కాలేజీ గ్రౌండ్స్ ఉన్నది, ఇటు పక్కన పోలీసు స్టేషన్ ఉంది. అందరు రోడ్ల మీద ఎండ పైన ఉంటున్నారు. వీళ్ళకు నిలువ నీడ లేకుండా ఉన్నది. చాలా అందరూ ఈ ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను కూడా మన గవర్నమెంట్ను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక సమీకృత వ్యవసాయ మార్కెట్ను ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా. ఎందుకంటే గవర్నమెంట్ జాగాలు చాలా ఉన్నాయి. ఎక్కడో ఊరవతల కాకుండా ఇక్కడనే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇదే రోడ్లో ఇక్కడ ఉన్న కాలేజీ గ్రౌండ్లో ఒక కొంత భాగాన్ని తీసుకొని సమీకృత మార్కెట్ ఏర్పాటు చేసినట్టు ఉంటే ఇక్కడికి వచ్చే రైతులకు, మరి కూరగాయలు పండించే రైతులకు, ఈ వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.